శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. మన హిందూ సాంప్రదాయం ప్రకారంగా జన్మించినటువంటి ప్రతి మనిషికి కూడాను నిత్య కర్మలు చెప్పబడి ఉన్నాయి. ఆ నిత్య కర్మలను మనం చేయడం మూలకంగా మన జీవితాన్ని సుఖమయంగా జరుపుకోవచ్చును, పూర్తి చేయవచ్చును, ఆనందమయంగా జీవితాన్ని గడపవచ్చును అనేటువంటి విషయాన్ని ఋషులు దర్శించి మనకు నిత్య కర్మలు చెప్పినారు. అందులో భాగంగా స్నానముతో మన నిత్య కర్మలు, ఆచార వ్యవహారాలు, పూజా విధానాలు అన్నీ కూడాను ప్రారంభమవుతాయి. కనుక స్నానము, సంధ్యావందనము, దేవతార్చన, ఋషితర్పణము, పితృతర్పణము, వైశ్వదేవము, అతిథి భోజనము అనేటువంటి కర్మలు మనకు ప్రధానంగా చెప్పబడినవి. ఈ కర్మలను ప్రతి వాళ్ళు కూడాను నిత్యము ఆచరించాలి. ఇందులో భాగంగా మనిషికి, ప్రతి మానవుడు ఈ భూమి మీదకి రావడానికి కారకులైనటువంటి వాళ్ళు తల్లిదండ్రులు. వారు ఆపేక్ష లేకుండా విద్యా వివేకాలను, విద్యా బుద్ధులను ప్రథమంగా మనకు నేర్పించి సమాజంలో ఒక ఉన్నతమైనటువంటి జీవితాన్ని గడపడానికి అహర్నిశలు మన కొరకు కృషి చేసినటువంటి వాళ్ళు ప్రథమ గురువులు తల్లిదండ్రులు. కాబట్టి తల్లిదండ్రులు జీవించి ఉన్నంత కాలము వారికి సపర్యలు చేస్తూ దేహత్యాగము చేసిన తరువాత వాళ్ళు గతించినటువంటి దినము దృష్టిలో పెట్టుకొని ఆ తిథి రోజున సంవత్సరముకు ఒకమారు వాళ్లను తలుస్తూ శ్రాద్ధ కర్మలు, తర్పణాలు, దానాదులు చేయడం అనేటువంటిది మనకు ధర్మశాస్త్రము, సనాతన ధర్మము మనకు చెప్పినటువంటిది. కనుక అందరూ కూడాను తల్లిదండ్రులు జీవించి ఉన్నంత కాలము వాళ్లకు కావలసినటువంటి బాగోగులు, సపర్యలు తప్పకుండా చేయాలి. దాని తర్వాత గతించిన తర్వాత ఆ తిథి ప్రధానంగా శ్రాద్ధాది కర్మలు చేయాలి. ఇందులో భాగంగా మరి ఇవి చేస్తే మనకు ఏం వస్తుంది అనేటువంటి ఒక శంక మీ లోపల ఉద్భవించవచ్చును. పితృదేవతలు అంటే గతించినటువంటి వాళ్ళు, తండ్రి, తాత, ముత్తాత ఇలాంటి తరాలకు చెందినటువంటి ఆ పితృదేవతల యొక్క అనుగ్రహము ఈ మానవుడికి చాలా కావలసినటువంటి విషయం. తద్వారా వంశాభివృద్ధి జరుగుతుంది, వంశము నిరంతరంగా కొనసాగుతుంది. వంశాభివృద్ధి అంటే సత్సంతానముతో ఆ వంశము వర్ధిల్లుతుంది అనేటువంటి విషయాన్ని మనకు ధర్మశాస్త్రం చెప్తుంది. కనుక ప్రతి మనిషి కూడాను పితృదేవతల ప్రీత్యర్థమై తప్పకుండా కార్యక్రమాలు చేసుకోవాలి. దేవతార్చన కంటే కూడాను ప్రాధాన్యత పితృదేవతలకు ఇవ్వబడింది శాస్త్రంలో. కనుక అందరూ కూడాను ఈ పితృదేవతలకు సంబంధించినటువంటి శ్రాద్ధాదులు, తర్పణాదులు ఇవన్నీ కూడాను తప్పకుండా చేయాలి. ఇందులో భాగంగా ప్రతి సంవత్సరము ఒకమారు పితృదేవతలకు అంటే తండ్రి గతించినటువంటి ఆ రోజును దృష్టిలో పెట్టుకొని అర్చన చేయడము, పిండ ప్రదానం చేయడము, తర్పణము చేయడము ఇవన్నీ కూడాను మనము చేస్తూ వస్తూ ఉన్నాము. మన ఆచారంలో, మన భాగంలో, మన జీవిత భాగంలో ఒకటిగా ఇవి ఉన్నాయి. అయితే మహాలయ పక్షం అంటే పితృపక్షము అని కూడా దీన్ని మనము పిలుస్తూ ఉంటాము. అయితే ప్రతి సంవత్సరంకు ఒకమారు తండ్రిని ఉద్దేశించి శ్రాద్ధ కర్మలు చేస్తున్నాం కదా. మరి ఈ మహాలయ పక్షం అంటే ఏంటి? సంవత్సరముకు ఒక మారు భాద్రపద కృష్ణ ప్రతిపదతో ప్రారంభమయ్యి ఆశ్వయుజ కృష్ణ ప్రతిపదతో అంత్యమయ్యేటువంటి పక్షం అన్నమాట ఇది. దీన్ని మనము పితృపక్షంగా భావిస్తాము. దీన్నే మహాలయ పక్షము అని అంటాము.
ఈ మహాలయ పక్షం లోపల పితృదేవతలు ఈ మర్త్యలోకంలో తిరుగుతూ ఉంటారు. అంటే మనము నివసిస్తూ ఉన్నటువంటి భూమిపైకి ఆ పితృదేవతలు వచ్చి మనము చేసేటువంటి శ్రాద్ధాదులు తర్పణాదులను స్వీకరించి మనకు అనుగ్రహాన్ని కలిగిస్తారు. వంశానికి వృద్ధి కలిగేటువంటి ఒక అనుగ్రహాన్ని ఇస్తూ సుఖ సంతోషాలను కలిగిస్తూ మనను దీవిస్తారు అనేటువంటివి మన శాస్త్రవచనము, పురాణ ఇతిహాసాలన్నీ కూడాను చెబుతున్నటువంటి విషయం. కనుక ఈ మహాలయ పక్షం లోపల అందరూ కూడాను శాస్త్రవిహితంగా శ్రాద్ధాది కర్మలు ఆచరించాలి. కనుక ఈ మహాలయ పక్షంలో మనం ఏం చేయాలి? మహాలయ పక్షము చాలా ఉత్కృష్టమైనటువంటిది. సంవత్సరానికి ఒకమారు చేసేటువంటి శ్రాద్ధ కర్మల కంటే కూడాను మహాలయ పక్షం లోపల అందరు పితృదేవతలు కూడాను వస్తారన్నమాట. కాబట్టి దీనికి అత్యంత ప్రాధాన్యత ఉన్నది. కనుక మహాలయ పక్షం ప్రారంభం నుండి చివరి వరకు భాద్రపద కృష్ణ ప్రతిపదతో ప్రారంభమవుతుంది. ఆశ్వయుజ శుక్ల ప్రతిపద అంటే మహాలయ అమావాస్య భాద్రపద అమావాస్య అవుతుంది. దాని తెల్లవారితే కూడాను మాతామహ శ్రాద్ధం అనేటువంటిది ఒకటి మనకు శాస్త్రంలో చెప్పబడి ఉంది. కనుక భాద్రపద కృష్ణ ప్రతిపదతో ఆశ్వయుజ శుక్ల ప్రతిపదతో అంత్యమయ్యేటువంటిది ఇది మహాలయ పక్షం.